గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హవిష్ అండ్ దేర్ మామ్ టాక్స్. ఈరోజు అయితే మా హవిష్ బర్త్డే అనమాట. మార్నింగ్ లేచాడు మా హవిష్. అయితే టైం వచ్చేసి 6 అవుతుంది. మేమైతే మా ఆయన వాళ్ళ ఊరికి అయితే వచ్చామన్నమాట. బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని. హవిష్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే నాన్నమ్మా. మా హవిష్ సెకండ్ బర్త్డే అనమాట ఈరోజు. అయితే డే వచ్చేసి Feb 22. ఇప్పటికి 2 years కంప్లీట్ అయ్యి 3rd year అనమాట స్టార్ట్. ఇంకా అందుకే లాస్ట్ ఇయర్ అనంతపూర్లోనే సెలబ్రేట్ చేసాము. ఇంకా ఈ ఇయర్ ఇక్కడైతే సెలబ్రేట్ చేద్దామని అయితే వచ్చాము. బట్ ఏం చేస్తాము ఏంటో ఇంకా తెలీదు. ఏదైనా ప్లాన్స్ ఉంటే సెలబ్రేట్ చేస్తూ ఉంటే వీడియోలో షేర్ చేస్తా. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అంటిల్ దెన్ వెయిట్. ఓకేనా? నేనైతే ఇలా అయితే ముగ్గు అయితే వేసాను అనమాట. దిస్ ఈజ్ అవర్ రంగోలీస్. బాగున్నాయా? బాగుంది చిన్న. మా దశ్విక్ హవిష్ అయితే రెడీ అయ్యారు ఫైనల్గా. సేమ్ కలర్స్ అయితే తీసుకున్నాం, బట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట. బట్ దశ్వికి అయితే సూపర్గా ఉంది. డ్రెస్ అయితే చాలా క్యూట్గా కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా రెడీ అయిన తర్వాత టెంపుల్లో అయితే టెంకాయ కుట్టడానికి అయితే వెళ్ళాము బర్త్డే అని. మా హవిష్ మైక్ పట్టుకొని అమ్మ అందా అయిందా కదా. నేనైతే షాక్ అవుతా ఉన్నా మాట్లాడుతూ ఉంటే. ఎంత క్యూట్గా మాట్లాడుతూ ఉన్నాడో. అలా టెంకాయ అయితే కొట్టుకొని, మా ఇంటి దేవుడు అనమాట టెంపుల్ అయితే. దేవుని క్యాప్చర్ చేయలేదు, మర్చిపోయాను. టెంకాయ కొట్టుకొని స్టార్ట్ అయ్యాం మ్యారేజ్కి. అయితే స్టార్ట్ అయ్యాం. సేమ్ డేనే మ్యారేజ్ ఉండింది, హవిష్ బర్త్డే రోజే. ఇంకా గుర్తుంటుంది. అండ్ మేము కూడా రాము కదా నార్మల్గా అనేసి ఇంకా అటెండ్ అయ్యాం. హవిష్ చూడండి, మేమందరం ఫ్రంట్ రోలో కూర్చుంటే మాకి కాకుండా 2 lines తర్వాత కూర్చున్నాడు అనమాట స్పెషల్గా. క్లిప్ అయితే తీసాను అనమాట స్టేజ్ మీద. ఇంకా అలా మేమైతే పెళ్ళిలో అయితే ఉన్నాం అనమాట. హవిష్ మా హవిష్ అల్లరి అంతా ఇంకా లేదనమాట. ఫుల్ అంటే ఫుల్ అల్లరి చేసుకున్నాడు. చిన్న హాయ్ 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 హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నాన్నమ్మ హవిష్. యాక్చువల్లీ వీడియో మొత్తం తీద్దాం అనుకున్నా, బట్ టైం లేక అండ్ మా హవిష్ కూడా కోఆపరేట్ చేయక వీడియో మొత్తం అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకా అలా కేక్ కటింగ్ అయితే చేసేసి ఫుడ్ అయితే చేసామన్నమాట. సింపుల్గా కలర్ రైస్, చికెన్ అండ్ రైస్ అనమాట, అండ్ పెరుగు పచ్చడి. ఇంక ఇలా అయితే డిన్నర్ అయితే ప్లాన్ చేసామన్నమాట మా హవిష్ బర్త్డేకి ఊరిలో. ఇంకా అందరూ ఉంటారు బాగుంటుంది అనేసి అయితే అలా అయితే సింపుల్గానే సెలబ్రేట్ చేస్తాం. అంత గ్రాండ్గా కాదు, అంత సింపుల్గా కాదు. ఫస్ట్ బర్త్డే ఎలా అయితే అయ్యిందో సెకండ్ బర్త్డే కూడా యాజ్ యూజువల్ అలానే అయ్యింది. బట్ ఇంకా మొత్తం విజువల్స్ అయితే క్యాప్చర్ చేయలేదు, అందుకే పిక్స్ అయితే యాడ్ చేశాను. చూసేయండి. 2 cakes అయితే తీసుకున్నాం హవిష్ బర్త్డేకి. సెకండ్ బర్త్డే విత్ 2 cakes. మా దశ్విక్ నాన్న హవిష్ నిద్రకు వచ్చేసి అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఫస్ట్ బర్త్డే వీడియో కూడా తీసాను, కానీ కాపీరైట్ వచ్చేసి వీడియో మొత్తం డిలీట్ అయ్యిందనమాట. నేను ఎన్నిసార్లు రీఅప్లోడ్ చేస్తూ ఉన్నా మ్యూజిక్స్ యాడ్ చేశాను అనేసి బ్యాక్గ్రౌండ్లో మొత్తం డిలీట్ అయ్యింది వీడియో. ఇంకా ఈ సెకండ్ బర్త్డే వీడియో అయినా తీద్దాము, లైఫ్ టైం మెమొరీ ఉంటుంది, ఎంత పెద్దగైనా చూసుకోవచ్చు, ఈవెన్ మా పిల్లలు వాళ్ళ పిల్లలకి కూడా చూపించుకోవచ్చు అని అయితే చిన్న వీడియో క్లిప్స్ అయినా యాడ్ చేశాను అనమాట. చాలా చూడండి అట్లా మైక్ పట్టుకొని ఎంత స్టిల్స్ ఇస్తూ ఉన్నాడో. మార్నింగ్ మొత్తం అప్ టు మ్యారేజ్ కంప్లీట్ అయ్యే వరకు చాలా అంటే చాలా బాగా కోఆపరేట్ చేసినాడు. ఇంటికి వచ్చిన తర్వాత పడుకోలేదనమాట. ఎంతసేపు పడుకోబెట్టినా ఇంకా నేను కూడా వదిలేసిన పడుకోలేదనేసి. ఇంకా ఎగ్జాక్ట్గా కేక్ కటింగ్ టైంలో చాలా సతాయించినాడు అనమాట మా హవిష్ అయితే. ఎప్పుడూ అట్లా సతాయిలేదు. ఇంకేం చేద్దాం, ఇలా అయ్యిందనమాట మా హవిష్ బర్త్డే క్లిప్స్ అయితే ఇవే అనమాట. If you like my video, please do like, share and subscribe, and don't forget to press the bell icon for more updates. Bye bye. Take care to all. Have a nice day. Stay tuned for more videos.